దేవుడిచ్చే ఆశీర్వాదము, దేవుడిచ్చే బిరుదు ఏంటంటే మనము యథార్థవంతులు. చెప్పండి, మనము ఎవరమై ఉన్నామండి? మనము యథార్థవంతులం. ప్రియులారా, యథార్థత అన్నది దేనిలో చూపించాలంటే అత్త, మామ, అల్లుడు వస్తే ఎంత యథార్థత చూపిస్తారు. లేకపోయినా తెచ్చి కొయ్యటం, ఈయటం, పెట్టడం. బంధువులు మారు మనసు లేనివాడు, తాగిన వ్యక్తి వస్తే మన దగ్గర లేకపోయినా ప్రియులారా, ఆ బంధువు మారు మనసు లేని వాని కొరకు ప్రార్థన కూడా ఆపేసి ఎంత ప్రయాసపడి ఎంత ప్రేమను అందిస్తామో, ఎంత ఆతిథ్యాన్ని ఇస్తాము. అర్థమవుతుందో లేదు? ప్రియులారా, మనము యథార్థవంతులము అంటానికి రుజువు ఏమిటంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 24లో ఏమంటాడంటే భక్తిలో యథార్థంగా ఉండాలి. యథార్థమైన భక్తి గలవారమై అన్నాడా లేదా? ఉందా లేదా? అక్కడ మనము యథార్థమైన భక్తి కలిగి అన్నాడు. స్తోత్ర, గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. మనము యథార్థమైన భక్తి కలిగి. ప్రియులారా, ప్రాంత నివాసులారా, ఈరోజు మైకి అంతర్శబ్దం ద్వారా ఈ ఉదయకాలమున నా మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో మీ కార్యాలు నెరవేర్చబడాలి అంటే మీరు ఎలాంటి వారుగా ఉండాలని బైబిల్ సెలవిస్తున్నదంటే యథార్థంగా ఉండాలి. భక్తిలో ఏం చేయాలండి? యథార్థమైన భక్తి గలవారై అన్నాడు. మనం ఉదయం లేచి ప్రార్థన చేస్తున్నామా? దేవుడు కూడా చెప్పుకుంటాడుగా. ఏమ్మా, దేవుడు కూడా చెప్పుకుంటాడా లేదా? దేవుడు కూడా మాట్లాడతాడు దూతలతో. ఏమండి, ఆ పంపించే దూతలతో, యుద్ధానికి పంపించే దూతలతో, ప్రార్థన చేస్తే తీసుకొచ్చే దూతలతో. ఒకవేళ అవసరతలు, పరీక్ష మార్కులు రేపు ఈ నెలలోనే ఎదురు చూస్తున్నారు, ఆ పంపించే దూతలతో ఏమంటాడు? వాళ్ళు భక్తిలో యథార్థంగా ఉన్నారా? వాళ్ళు దేంట్లో చెప్పండి? భక్తిలో యథార్థత. అననీయ సపేరాలు మనం చూస్తాం కదండి. వాళ్ళు దేవునికి ఏం చేశారంటే వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారు, వాళ్ళు సమర్పించుకున్నారు. ఏంటి వాళ్ళు ప్రతిష్ఠించుకున్నది, సమర్పించుకుందంటే అందరూ కూడా స్థిరాస్తులను అమ్మి ఏం చేస్తున్నారంటే అపోస్తలుల పాదముల దగ్గర పెడుతున్నారు. వీళ్ళు కూడా ప్రియులారా పాదముల దగ్గర పెట్టాలనుకుని వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు అమ్మారు. అమ్మిన తర్వాత డబ్బు చేతికి రాకుండా వారు భక్తి యథార్థతను కోల్పోయారు. కొంచెం తీసి ఏం చేసేసారు వీళ్ళు? అందరు చెప్పాలి. కొద్దిగా తీసి ఏం చేశారు? మనం కూడా దశంభాగంలో కొద్దిగా తీసేస్తాం. గుప్పిలి బియ్యం తీసి పెట్టి కొంచెం తీసేస్తాం. మీకు అర్థమవుతుందా? మీరందరూ తెచ్చే గుప్పిలి బియ్యమే విధవరాళ్ళకి 5 కేజీలు పంపిణీ చేస్తున్నాం సంఘం తరపున. అరవ కాలనీలో ఇళ్లల్లో పనులు చేసుకుంటారు. అంట్లు తోమటం, బట్టలు ఉతకటం, ఇల్లు చిమ్మటం, మీ దగ్గర ఇళ్లలో పనులు నాకు తెలియకుండా ఏమైనా ఉంటే చెప్పండి. ఎంత కూలి, ఎంత ఆదాయం వచ్చింది వాళ్ళకి? వాళ్ళు గుప్పిలి బియ్యము ఏ మూలకు వచ్చింది పాస్టర్ గారు అని నెలకో 2 నెలలకో ఒక కట్ట బియ్యం తెచ్చి వేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు నేనేం పిలవను ఈ పరిచర్యకి, పనులు చేయటానికి, నీళ్లు పట్టడానికి, మందిరం కడగటానికి. లైన్లో నిలబడతారు వాళ్ళే. గుడిసెల్లో మట్టి పాముల దగ్గర పడుకున్న వాళ్ళు ఈరోజు వాళ్ళకి ఎలాంటి బిల్డింగ్స్ తెలుసా? అది మెరుస్తూ ఉంటాయి లైటింగ్స్ అంతా. నిన్న వెళ్తే రిమోట్ కంట్రోల్లో లైటింగ్ ఉంది ఒకళ్ళ ఇంట్లో 6వ కాలనీలో. ఎందుకు అంటున్నానంటే భక్తిలో మనం యథార్థమైన భక్తి చేయాలి. ఎలాంటి భక్తి అండి? డబ్బు వచ్చిన తర్వాత ఒక విధంగా, డబ్బు లేనప్పుడు ఒక విధంగా, ఆరోగ్యం ఉన్నప్పుడు ఒక విధంగా, అనారోగ్యం వచ్చిన తర్వాత ఒక విధంగా కాదు. దేవుడు మేలులు కార్యాలు చేస్తే ఒక విధంగా, చేయకపోతే ఒక విధంగా కాదు. భక్తిలో అక్కడ చక్కగా రాస్తాడు ఎఫెసీ 4:24లో యథార్థమైన భక్తి గలవారు. ఇంకా మీరు హెబ్రీ 10వ అధ్యాయము 22వ వచనములో యథార్థమైన, చదువమ్మా, యథార్థమైన హృదయముతో, జాగ్రత్తగా చూడండి, అవసరమై చదివించాను. యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఎలా చేరాలన్నాడు?
ఇందాక యథార్థమైన భక్తి గలవారమే. భక్తి ఎక్కడైనా చేస్తాం. అన్యుల దగ్గరికి వెళ్ళినా, బంధువుల ఇంటికి వెళ్ళినా, ప్రయాణంలో కూడా మన భక్తి మనం చేస్తాం. నేను ఎక్కడ ప్రయాణం చేస్తున్నా మీరు పాస్టర్ గారా అంటారు. ఒకవేళ మిమ్మల్ని చూశారనుకోండి, కల్పనమ్మని, అమ్మ మీరు ప్రార్థనకి వెళ్తారా, అది భక్తే మనం కనపరచటం. మన ముఖాలు చూడగానే ఏమండి మీరు ప్రార్థన, కొంతమంది ప్రార్థనకి వెళ్తున్నామని తెలియపరచరు, ప్రార్థనకి వెళ్తున్నామని బైబిల్ కూడా తీసుకొని రారు. యథార్థమైన భక్తి గలవారమై ఉండాలి. ఒకటి, దేవుని సన్నిధిలో కూడా మనం ఎలాంటి వారుగా ఉండాలంటే బైబిల్లో యథార్థంగా ఉండాలి. స్తోత్ర. ఇప్పుడు బైబిల్లో మనం చూసినప్పుడు ప్రియులారా, రెండు విషయాలు, యథార్థమైన భక్తి కలిగిన వారిని లేక పరిశీలించి పరీక్ష చేసుకునే వారిని దేవుడు 84వ కీర్తన 11వ వచనములో యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. ప్రియులారా, బైబిల్లో మనం చూస్తున్నాం కదా, మనము యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు ఏ మేలు చేయక మానడు. ఇది చేస్తాను అది చేయను అని అనుడు, ఆయన ప్రతిదీ చేస్తాడు. ఆయన ఓ రాజు దగ్గర ఓ మంత్రి గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ మంచిగా సహవాసం, మంచి ఆప్తులు, రాజ్య పరిపాలన చేస్తున్నారు. ఈ మంత్రి గారు ఊత పదం ఏంటంటే రాజుగారితో ఏది జరిగినా, ఎంత నష్టం కలిగినా, ఎంత వెన్నువిరిగి పడ్డా మన మేలుకేనండి, మన మంచికే అంటాడంట. యథార్థంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడని చెప్పాను. మొదటి ఆశీర్వాదం, మేలు చేస్తాడు. స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఈ నెల, ఈ వారం మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, పరిశీలన చేసుకోండి, నిలబడండి. దేవుడు ఏం చేస్తాడంటే యథార్థమని ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అది ఏంటంటే మేలులు చేయక మానడు. ఆ మంత్రి అనేవాడంట రాజుతో, అంతా మన మంచికే, అంతా మన మేలుకే అనేవాడంట. ఒకరోజు మంత్రిని, సైన్యాన్ని వేసుకొని రాజుగారు వేటకి వెళ్ళాడంట. వేటకు వెళ్ళాడు. ఆ వేటకు వెళ్ళినప్పుడు ఆ కందమూలాలు, కాయలు గీయలు నరుగుతా, వాళ్ళు కోసుకొని తింటా, కట్ చేస్తా, ఈ తొందరలో ఏమైందంటే రాజుగారు బొట్టను వేలు తెగిపోయింది. రాజుగారి యొక్క బొట్టను వేలు ఏమైందండి, తెగిపోగానే పక్కన ఉన్న మంత్రి వెంటనే ఏమన్నాడంటే అంతా మన మేలుకే అన్నాడంట. ఊరు బయట అరణ్యములో క్రూర మృగాల దగ్గర వేటకి వెళ్ళినప్పుడు ఏళ్ళు తెగిపోతే అంతా మన మేలుక అంటారని భటులను పిలిచి ఏమన్నాడంటే ఈ మంత్రిని తీసుకెళ్ళి ఆ బావిలో పడేయమన్నాడంట. బావిలో పడేశారు. బావిలో కూర్చున్నాడు వెళ్ళి. ఈ మంత్రి బావిలో ఉన్నాడు, రాజుగారు అడవిలో ఉన్నాడు, బొట్టినేలు తెగింది, భటులను పెట్టుకొని ఉన్నాడు ఒక 10 మందిని. ఈ లోపల అడవిలో ఉన్న అడవి మనుషులు పరిగెత్తుకుంటూ వచ్చారు, బాణాలు, కత్తులు తీసుకొని రాజుగారిని పట్టేసుకున్నారు. రాజుగారిని ఏం చేశారండి, పట్టేసుకున్నారు. ఈ 10 మంది భటులు పారిపోయారు. ఇతన్ని తీసుకొని వెళ్ళి బలి ఇవ్వటానికి వెళ్తే ఇతనికి ఏమి లేదు, ఒక బొట్టను వెళ్ళలేదంట. అడవి మనుషులు ఈ రాజుగారిని ఏం చేశారంటే విడిచిపెట్టేశారు. ఇతనికి బొట్టనే లేదయ్యా, ఇతని బలికి పనికిరాడని వదిలేశాడు. ఇతడు మరలా యథాప్రకారంగా బావి దగ్గరకు వచ్చాడు. ఈ భటులందరూ కూడా వచ్చారు. వెంటనే ఆ మంత్రిని పైకి తీయమన్నాడు. ఆ మంత్రి పైకి వచ్చాడు. అయ్యా, నేను బొట్టిన వేలి తెగితే అంతా మన మంచికేనన్నావు. నేను అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు నన్ను వదిలిపెట్టేశారు. అదే ఏలు తెగకపోతే నన్ను ఏం చేసేవాళ్ళు, వాళ్ళు చంపేసేవాళ్ళు. వాళ్ళు దేవతలకి, దేవుళ్ళకి ఏమి ఇచ్చేవాళ్ళు, బలి ఇచ్చేవాళ్ళు. అప్పుడు మంత్రి అన్నాడంట కదయ్యా, నువ్వు నన్ను బావిలో వేయటం కూడా నా మంచిగా అయింది. నిన్ను పట్టుకున్నప్పుడు భటులంటే దూరంగా ఉంటారు, వాళ్ళు పారిపోయారు. రాజుగారి దగ్గర నేను మంత్రిని, నీ పక్కనే ఉండాలి, నన్ను కూడా పట్టుకునే, నిన్ను వదిలిపెట్టి నన్ను బలి ఇచ్చేవాళ్ళు. నన్ను బావిలో పడేసాడు ఏందని దేవుని మీద నేను నింద వేయాల. ఇది బావిలో పడటం కూడా నా మంచిగా అనుకున్నాను, నాకు మేలు. ఇదే అంటాడు, యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడాయి.
ఒకవేళ కీడే నష్టమే వచ్చినా తిరిగి దాన్ని మన దేవుడు ఏం చేస్తాడంటే మేలుకరంగా మారుస్తాడు. ప్రాంత నివాసులారా, నా మాటలు వింటున్న దేవుని ప్రజానీకమా, ఈరోజు దేవుడు సిద్ధపరుస్తున్న ఈ వాక్యము యథార్థంగా మనల్ని మనం పరిశోధించుకొని పరీక్షించుకొని దేవుని సన్నిధిలో ఇతరుల మీద నిందారోపణ మోపకుండా మనము దైవ సన్నిధిలో యథార్థంగా ఉన్నప్పుడు ఆయన ఎలాంటి మేలులు చేయక మానడు. మేలులు చేసే దేవుడు. యథార్థంగా ఉంటే ఆయన మేలు చేస్తాడు. మరొక మాట, సామెతలు 11వ అధ్యాయములో 20వ వచనాన్ని కూడా చదువుదామా? మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టులు. మేలులు చేస్తాడు, యథార్థంగా ఉన్న వారిని ఆయన ఇష్టపడతాడు. మేలులు చేస్తాడు, యథార్థంగా ఉన్నవారిని ఆయన ఇష్టపడతాడు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం ప్రియులారా, మనము యేసేపుని మనం చూస్తాం. దేవుని సన్నిధిలో అతడు యథార్థంగా ఉన్నాడు, అతన్ని ఇష్టపడ్డాడు, రాజుగా దేవుడు చేశాడు. యేసేపుని దేవుడు ఏం చేశాడండి? రాజుగా చేశాడు. పరిశీలించిన వారిని, శోధనలో నిలబడిన వారిని, భక్తిలో తట్టుకున్న వారికి ఒకటి యథార్థత అంటే మేలు చేస్తాడు, ఇష్టపడతాడు.